విశ్వనాథం శరణ్యని చూస్తూ బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు. ఆనంద ఎప్పుడో చిన్నప్పటి పరిచయాన్ని పెట్టుకొని అసలు అది గుర్తుపెట్టుకొని తను కోటీశ్వరరాలు అయినా సరే నా కూతుర్ని తన ఇంటి కోడలుగా చేసుకుంటాను అని చెప్పింది. అంతేకాదు అనన్యకి కూడా గొప్ప ఇంటి సంబంధం చూస్తానని చెప్పింది. అలాంటి ఆనందకి మనం దొంగల్లాగా మిగిలిపోయాం అనేసి ఇప్పుడు ఈ దెబ్బతో ఆనంద మన ఇంటికి మొహం కూడా చూపించదు. అంతేకాదు మన మొహాలు కూడా చూడదు. అలాంటిది పెళ్ళి ఎలా చేసుకుంటుంది? నాకు తెలిసి ఆనంద ఎప్పటికీ ఒప్పుకోదు, పెళ్లి విషయంలో అస్సలు యాక్సెప్ట్ చేయదు అని ఏంటో చెప్పేసరికి ఇంకా అప్పుడే శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇంకా విశ్వనాథం శరణ్యని పక్కన కూర్చోబెట్టుకొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు తను వాళ్ళ నాన్నని హక్ చేసుకొని శరణ్య కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక అనన్య ఓదార్చినట్టుగా వాళ్ళ నాన్న పక్కన కూర్చుని భుజం మీద చేయి వేసి ఏదో బాధగా ఫీల్ అవుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఒక పక్క గీత ఏడుస్తూ ఉంటుంది, ఇంకో పక్క అనన్య కాంచన ఇద్దరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే వీళ్ళు ముగ్గురు ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడు విశ్వనాథం చాలా బాధపడుతూ ఉంటాడు. నా కూతురు జీవితం ఇలా అయిపోయిందే అనేసి ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇక్కడ అందరూ చాలా బాధపడుతూ ఉంటే అనన్య అలాగే కాంచన మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఇంకా ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంద బయట నుంచని ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటిది అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఇక్కడేమో ప్రీతి పక్కకి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. అక్కడ విషయం తెలుస్తుంది కదా, ఆ విషయం సమీరకి చెప్పడం కోసం ప్రీతి పక్కకి వచ్చేసి ఇలా ఫోన్ చేస్తుంది. సమీర ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పక్క అని అంటే, నీకు మంచి గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను అని ఏంటో ప్రీతి చెప్పగానే సమీర గుడ్ న్యూస్ ఏంటక్క అని అడిగితే, అదే ఇప్పుడు నిన్ను దర్శన్ ప్రేమించాడు కదా, ఇప్పుడు దర్శన్తో శరణ్యకి పెళ్ళి జరగబోతుంది కదా అంటే, అవునక్క అవన్నీ తెలుసు, అందుకే కదా నా ముల్లే మూట సర్దుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నా అని అంటూ సమీర అంటే, లేదు నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ప్రీతి అంటే, ఏ అక్క ఎందుకు అని అంటే, ఇప్పుడు శరణ్యతో దర్శన్ పెళ్ళి దాకా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు అది యూటర్న్ తీసుకొని నీ వైపు వస్తుంది అని అంటే, ఏం మాట్లాడుతున్నావక్క నాకు అర్థం కావట్లేదు అని అంటూ సమీర అంటుంది. అప్పుడు ప్రీతి ఇలా అంటుంది, అసలు ఏం జరిగిందో తెలుసా, శరణ్యతో పెళ్ళి అనుకున్నారా, రేపు పెళ్ళి అనగా ఈరోజు చీర పెట్టడానికి వెళ్ళారు. అయితే ఇంట్లో నిశ్చితార్థం జరిగినప్పుడు శరణ్యకి ఆనంద గారు నగలన్నీ అలంకరించింది కదా, ఈ ఇంటికి కాబోయే కోడలి నగలు అని చెప్పి అంటే, అవును ఆ విషయం తెలుసు కదా అని సమీర అంటే, ఆ నగలన్నీ అలంకరించిన తర్వాత వీళ్ళు మళ్ళీ నగలన్నీ తీసేసుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక నగ అక్కడ ఉండిపోయిందంట అని చెప్తుంది. ఆ నగ అప్పుడు ఫోన్ చేసి మిస్ అయిపోయిందని వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు మాత్రం మా దగ్గర లేదు అని చెప్పారంట. ఈరోజు చీర ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆ నగ అక్కడే ఉందని తెలిసింది. ఆ నగ అక్కడే ఉందని చూసిన వీళ్ళు ఇంకా పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకొని వచ్చేశారు అని అంటే, అవునా ఇంత జరిగిందా అని అంటూ సమీర అంటే, అవును ఇలాగే జరిగింది. అయితే ఇప్పుడు శరణ్యతో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దర్శన్ని నీ వాడిని చేసుకోవచ్చు అని అంటూ ప్రీతి చెప్పగానే, అప్పుడు అవునా నిజంగా నా అక్క అది జరుగుతుందా అని అంటూ ఉంటే, అవును ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు దర్శన్ని మిస్ అయిపోయాను అనుకున్నానక్క నేను అని సమీర అంటే, ఇంకా నువ్వు అలా ఫీల్ అవ్వకు, దర్శన్ని నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది, నేను మీ ఇద్దరు పెళ్లి చేస్తాను అని ప్రీతి అంటుంది. వెనక నుంచి ఆనంద బావగారు వచ్చేసి ఇంకా అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ప్రీతి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగానే వాళ్ళ బావగారు కనిపిస్తారు. అదే ఆనంద బావగారు, వీళ్ళ మావగారు కనిపిస్తారు, ప్రీతి వాళ్ళ మావయ్య. ఇంకా అప్పుడు సడన్గా చూసి దగ్గరికి వస్తాడు. అప్పుడు ప్రీతి టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏంటి ఈయన వినేశారా ఏంటి అని చాలా టెన్షన్ పడుతూ ఉండగానే ఇక అప్పుడే ఇలా దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఎవరికో పెళ్లి చేస్తాను అంటున్నావు అని అనేసరికి, అమ్మయ్య వినలేదనుకుంటా, వినేశాడు అని ఎంత కంగారు పడ్డానో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే, చెప్పమ్మా ఎవరికో పెళ్లి చేస్తాను అంటున్నావు అంటే, అది నా ఫ్రెండ్కి సారు, నా ఫ్రెండ్కి పెళ్లి చేస్తాను అని చెప్తున్నా, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు, అందుకే నేను వచ్చి మీ పెళ్లి చేస్తానని చెప్తున్నాను అంటే, అవునమ్మా ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేయాలి, కానీ ఇద్దరి తరఫున మాట్లాడాలి, అక్కడి నుంచి పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి పెద్దవాళ్ళని మాట్లాడించి ఒప్పించి పెళ్లి జరిపించండి, అదే మంచి పద్ధతి అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే ఆలోచిస్తూ, నీతులు మాత్రం బాగా చెప్తారు, నా విషయంలో మాత్రం ఏది పాటించరు అని ప్రీతి తిట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆనంద ఆలోచిస్తూ ఇంకా పైన నిలబడి టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విశ్వనాథం వాళ్ళేమో బయట వచ్చేసి అందరూ చీకటి పడుతుంది అయినా సరే బయట కూర్చుని అందరూ బాధపడుతూ ఉంటారు. శరణ్య చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. విశ్వనాథం స్టెప్స్ మీద కూర్చొని చాలా బాధగా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇంకప్పుడు గీత అందరూ అక్కడే ఉంటారు.
గీత కూడా ఏడుస్తూ ఉంటుంది. విశ్వనాథం ఇలా అంటూ ఉంటాడు, అసలు ఆనంద ఎంత మంచి అమ్మాయి, అసలు ఇక్కడ దాకా వచ్చి గొప్ప ఇంటి సంబంధం కోడల్ని చేసుకుంటానని కోటీశ్వరులు వచ్చి కోడలుగా ఈ అమ్మాయి మాకు కావాలి అని చెప్పి వాళ్ళంతలా వాళ్ళు అడిగారు. ఇప్పుడు చూడు మనం ఎంత బాధపడాల్సి వస్తుందో. అసలు ఆ నగ అంటూ మన ఇంట్లో లేకపోయి ఉంటే ఈరోజు ఈ సంబంధం అంతా పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉండేవి అని విశ్వనాథం బాధపడుతూ ఉంటే గీత అంటుంది, ఆ నగ అసలు మన ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియదండి, చాలా వెతికాము, అసలు ఆ నగ ఎలా వచ్చిందో తెలియట్లేదు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే శరణ్య అలా ఏడుస్తూనే ఉంటుంది వాళ్ళ మాటలు వింటూ. అప్పుడు కాంచన అంటుంది, మరి ఆ నగ ఎలా వచ్చిందో మనకి తెలియదు, కానీ ఆనందం నమ్మాలి కదా, నమ్మకుండా గొడవ చేస్తుంది కదా అని అంటూ ఉంటే మరి ఏం చేస్తాం, అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఆ నగ నిజంగా నేను మన నగలతో చూసినప్పుడు లేనే లేదండి అని అంటూ గీత చెప్తుంది. ఇంకా అప్పుడే కాంచన అంటుంది, లేకుండా మరి ఎక్కడి నుంచి వచ్చింది అది అని అంటూ ఉంటే ఇంకా అయినా అయిపోయింది కదా, ఆ ఆనంద క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయింది కదా, ఎందుకు ఆ గొడవ అంతా అంటే అసలు ఆ నగ మన ఇంట్లో లేనే లేదు, అసలు మన దగ్గర లేకుండా ఆ నగ ఎలా వచ్చిందో తెలియట్లేదు అని శరణ్య అంటుంది. అసలు మన దగ్గర నగ లేకుండా ఇలా ఎలా కనబడుతుంది, ఏదో మారా ఉంది అని అంటూ శరణ్య అంటే గీత శరణ్య దగ్గరికి వస్తూ ఇలా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది, అవునండి నగని కావాలని ఎవరో పెట్టినట్టుగా ఈ సంబంధం క్యాన్సిల్ అవ్వాలని చేసినట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే అనన్య కాంచన ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఏం జరిగినా ఏంటి ప్రయోజనం, ఇప్పుడు ఈ సంబంధమే క్యాన్సిల్ అయిపోయింది కదా అని అంటూ విశ్వనాథం బాధపడుతూ ఉంటే ఇంకా ఆనంద వాళ్ళ ఇంటి దగ్గర పైన చీకట్లో నించుని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆనంద భర్త అక్కడికి వచ్చేస్తాడు. వచ్చి ఆనంద ఏమి ఆలోచిస్తున్నావు ఆనంద అని అనగానే ఆనంద అంటుంది, అదేనండి ఆ పెళ్లి గొడవ కదా, ఆ నెక్లెస్ గురించి అదే ఆలోచిస్తున్నాను అని అంటూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా అదే బాధపడుతూ వాళ్ళ ఆయనతో చెప్తుంది. అప్పుడు ఇలా అంటాడు, ఈ నగ గోల ఏంటో తెలియదు కానీ అసలు నాకు తెలిసి శరణ్య అలాంటి అమ్మాయి కాదు, నాకు తెలిసి వాళ్ళ విశ్వనాథం కూడా చాలా మంచోడు ఆనంద, అసలు ఇది ఎలా జరిగిందో తెలియట్లేదు, ఎవరైనా కావాలని చేశారా లేదా అసలు ఏం జరిగిందో తెలియట్లేదు, కానీ శరణ్యని కానీ విశ్వనాథంని కానీ ఏమీ అనటానికి లేదు, శరణ్య లాంటి మంచి అమ్మాయి ఎవరు ఉండరు, అది నా అభిప్రాయం మాత్రమే, నీకు నచ్చినట్టు నువ్వు ఆలోచించు, ఏది కరెక్టో నువ్వే తెలుసుకో ఆనంద అని అంటూ మళ్ళీ అంటాడు. అంటే మీ ఉద్దేశం ఏంటండి అని అంటూ ఆనంద అడిగితే అప్పుడు వాళ్ళ ఆయన ఇలా అంటాడు, నా ఉద్దేశం ఏమీ లేదు, శరణ్య చాలా మంచిదని నా అభిప్రాయం, అలాగే విశ్వనాథం కూడా చాలా మంచోడు, వాళ్ళ గురించి తప్పు పట్టడానికి లేదు అంటున్నాను, అంటే ఈ విషయంలో మాత్రం నేనేమీ నీకు సలహా ఇవ్వట్లేదు, కానీ నా అభిప్రాయం నేను చెప్తున్నాను, నిర్ణయం నువ్వే తీసుకో ఆనంద అని అంటూ చెప్తాడు. అప్పుడు ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సరేనండి అని అంటే సరే నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ శరణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కూతురు చూసి లహరి చూసి, ఇది మన నగ కదమ్మా, ఆ రోజు ఫోన్ చేస్తే వీళ్ళు లేదని చెప్పారు, మరి ఇప్పుడు ఎలా వచ్చింది అని అనటం అదంతా గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది ఆనంద. ఆ తర్వాత ఇంకా వెంటనే వాళ్ళ ఆయనని మళ్ళీ పిలిచి ఇలా చెప్తుంది ఆనంద, ఒకసారి విశ్వనాథం అన్నయ్య వాళ్ళని రేపు ఒకసారి మన ఇంటికి రమ్మని చెప్పండి అందరినీ అని ఆనంద చెప్పగానే సరే ఆనంద రమ్మని చెప్తాను అని అంటే సరే అని చెప్పి ఆనంద వెళ్ళిపోతే ఇక విశ్వనాథంకి ఆనంద భర్త ఫోన్ చేస్తాడు. ఇక విశ్వనాథం వాళ్ళందరూ కూడా బయట మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అప్పుడే ఫోన్ రావడంతో విశ్వనాథం ఇలా అంటాడు, ఆనంద భర్త రాజేశ్వరరావు ఫోన్ చేస్తున్నారు అని అంటూ చెప్పగానే గీత టెన్షన్గా చూస్తూ ఏంటో మాట్లాడండి అని అంటే అసలు ఎందుకు చేశాడో ఏంటో అని కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి రాజేశ్వరరావు గారు అని అంటూ విశ్వనాథం అనగానే అది రేపు మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆనంద ఇంటికి రమ్మని చెప్పింది అని అంటే అవునా, ఎందుకు అంటే ఎందుకో ఏంటో తెలియదు, అసలు ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు, మీకు వాళ్ళకి తనకి తెలుసు, రేపు ఒకసారి మీరు రండి అని అంటే అసలు ఆ నగ విషయంలో అని అంటూ ఉంటే అవన్నీ మీ దగ్గర దొరికాయి కదా, అవి మీకే తెలుసు, మాకు ఆ విషయంలో ఎలాంటి సంబంధం లేదు, అయినా ఏం జరిగిందో నీకే తెలియాలి అనేసి ఇంకా రేపైతే రండి అని ఫోన్ పెట్టేస్తాడు రాజేశ్వరరావు. ఇక అప్పుడే విశ్వనాథం ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు రేపు ఎందుకు రమ్మన్నారో ఏంటో, ఆనంద భర్త రాజేశ్వరరావు ఫోన్ చేసి రమ్మంటున్నారు గీత, రేపు మనందరినీ రమ్మంటున్నారు అని చెప్పగానే అసలు ఏంటండి ఎందుకు రమ్మంటున్నారో అని అంటూ గీత టెన్షన్గా అంటే కాంచన అంటుంది, ఇంకేంటి ఆ నగ తీసుకొని రమ్మని ఉంటారు, నగ తీసుకొచ్చి మా దగ్గర పెట్టేది, ఇంక మీరు దొంగలు, మీ సంబంధం మాకు
మాకు వద్దు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే ఇంకా అక్కడికి పిలిచి డైరెక్ట్గా చెప్తుంది అని అంటూ కాంచన అంటే గీత సీరియస్గా ఇలా అంటుంది. ఏంటి నీ నోటి వెంట ఒక్క మంచి మాట కూడా రాదా? మన అమ్మాయి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిందని ఇంత బాధపడుతూ ఉంటే నీకు కనీసం బాధ లేకుండా పోగా ఇలా మాట్లాడతావా నువ్వు అని సీరియస్గా అరుస్తుంది గీత. నేనేం చేశానమ్మా? నేనేం చేశాను? అక్కడ జరిగింది చెప్పాను. ఇక్కడనే మాట్లాడకుండా మొహం చాటేసి నగ చూడగానే వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు రేపు పిలిచి నీకు సంబంధం ఓకే చేస్తాను అంటారు అనుకుంటున్నావా? అస్సలు చేయదు ఆనంద. నీ పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పి ఆ నగ లాక్కొని మిమ్మల్ని గెంటేస్తుంది. చూడండి ఇంకా ఉన్న తిట్లన్నీ తిట్టి చివాట్లు పెట్టి పంపిస్తుంది. నాకెందుకు గొడవ అని కాంచన వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే అనన్య చూసి నవ్వుతూ ఉంటుంది. గీత విశ్వనాథం వాళ్ళు బాధపడి లోపలికి ఏంటో ఏం జరుగుతుందో అనేసి లోపలికి వెళ్ళిపోతే శరణ్య అక్కడికి కూర్చుని ఏడుస్తూ ఉంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనన్య లోపలికి వెళ్ళినట్టుగా వెళ్ళి గుమ్మం దగ్గరే నిలబడి శరణ్య ఏడుస్తూ ఉండటం చూసి నవ్వుతూ ఉంటుంది అనన్య అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. శరణ్య బాధపడుతూ ఉంటే మరుసటి రోజు ఉదయాన్నే ఆనంద వాళ్ళంతా ఇంట్లో ఉంటారు. ఇక అప్పుడే విశ్వనాథం గీత అలాగే వీళ్ళు శరణ్య అనన్య నలుగురు కూడా కారులో వెళ్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత భయపడుతూ లోపలికి వెళ్తారు. వెళ్ళగానే అందరూ అలా కూర్చుని సీరియస్గా నించుని అందరూ చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే వీళ్ళు నలుగురు వెళ్ళి ఇంకా గీత నగ తీసుకెళ్ళి అక్కడ ఆనంద వాళ్ళ ముందు టేబుల్ మీద పెట్టి ఈ నగ మా ఇంట్లో ఉంది, తప్పు మా వైపే చూపిస్తుంది అని అంటే తప్పు చేసింది మీరే కదా అని అంటూ అయినా నగ ఉంది మీ ఇంట్లోనే కదమ్మా అని అంటూ రాజేశ్వరరావు అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఇంకా బాధపడుతూ ఉంటారు. ఇంకా అప్పుడు శరణ్య ఇలా అంటుంది, నగ మా ఇంట్లోనే ఉంది కానీ మేము ఆ నగని తీయలేదు. ఎందుకంటే నగ మా ఇంట్లో ఉన్న విషయం అసలు మాకే తెలీదు. ఆ నగలతో ఎలా ఉంది ఎలా వచ్చిందో కూడా మాకు తెలియదు అంటే ఉంది కదా అని అంటూ దర్శన్ అంటే అవును అదే విషయం చెప్పబోతున్నాను అని శరణ్య అంటుంది. అది ఉన్న విషయం నిజంగా మాకు తెలియదు, మీతో పాటు మేము అప్పుడే చూసాం, మా ఇంట్లో మా నాన్న అని చెప్తూ ఉంటే అసలు ఈ ఇంటికి కోడలిగా వస్తే ఇంత ఆస్తి మొత్తం నీదే కదమ్మా, మరి చిన్న నగ కోసం ఆఫ్టర్ ఆల్ అని సత్తిపండు అంటూ ఉంటే ఆగండి మీరు అలాంటి మాటలు అనొద్దు, మాకు తెలుసు మేము ఎలాంటి వాళ్ళమో, మాకు మా విలువలు ఏంటో మా వ్యక్తిత్వం ఏంటో అంటే మాకు తెలుసు. ఎందుకంటే మేము ఇలా ఇంత గొప్పింటికి కోడలిని అవ్వాలన్న ఆశ నాకు లేదు, కోరికలు నాకు లేవు. అంతేకాదు మా నాన్నగారు కూడా మమ్మల్ని బాగా డబ్బులతో పెంచకపోయినా విలువలతో పెంచాడు. మాకు పట్టుపరుపులు పెద్ద పెద్ద మేడలు బంగళాలు ఇవ్వకపోయినా మాకు చిన్న దాంట్లో ఆయన సంతోషంగా బతకటం, అలాగే మమ్మల్ని బాగా చూసుకున్నాడు. ఇలాంటి దొంగతనాలు ఇలాంటివి చేయమని ఎప్పుడూ చెప్పలేదు, మేము కూడా ఎప్పుడూ చేయలేదు. అలాంటి పని మేము ఇప్పుడు ఎందుకు చేస్తాము? అయినా ఈ ఇంటికి కోడలిగా నన్ను పెద్ద మనిషి చేసుకొని మా దగ్గర ఏమీ లేకపోయినా అత్తయ్య గారు మమ్మల్ని చేసుకోవాలి అనుకున్నారు. అందుకు మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏదో నిజంగా ఇంటికి కోడల్ని ఆస్తి కోసం అవ్వాలని నేను అనుకోలేదు, అందరూ బాగుండాలి అనే ఉద్దేశం. అంతేకాని ఇలాంటి పనులు చేయాలి అని నేను ఎప్పుడూ మేము కానీ మా కుటుంబంలో ఎవరం కూడా ఆలోచించము. అలా మా నాన్నగారు మమ్మల్ని అలా పెంచలేదు అని చాలా బాధపడుతూ అంటూ సరే ఇంకా మీరు అనుకున్నారు కదా, అయినా ఈ దొంగతనం అది మా ఇంట్లో కనిపించింది కాబట్టి మేమే దొంగతనం చేశాము అనుకుని ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నారు కదా అని అంటే ఇంకా అప్పుడు ఆనందాల చూస్తూ ఉంటుంది. సరే ఇంకా తప్పు మా వైపు ఉన్నప్పుడు మేము కూడా ఏమీ చెప్పలేము అని అంటూ ఇంకా బాధపడుతూ అంటుంది. ఇంకా ఆనంద సీరియస్గా పైకి లేచి ఇలా అంటుంది, అయితే ఈ నగ వల్ల పెళ్ళి క్యాన్సిల్ చేశాము అని మీరు అనుకుంటున్నారు కదా, మరి నేను అదే చెప్పబోతున్నాను అని ఆనంద అనేసరికి శరణ్య బాధపడుతూ దర్శన్ వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఏడుస్తూ. ఇంకా అప్పుడే అక్కడి నుంచి అనన్య నవ్వుకుంటూ ఉంటే ఇంకా కాంచన ఫోన్ చేస్తుంది, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనేసి. అప్పుడే కాంచన ఫోన్ చేస్తూ ఉంటే అనన్య బయటికి వెళ్ళి మాట్లాడదామని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆనంద మాట కంప్లీట్గా వినదు. అనన్య బయటికి వెళ్తే కాంచన టెన్షన్ పడుతూ ఈ అమ్మేంది ఫోన్ లిఫ్ట్ చేయదు అని అనుకుంటూ ఉంటుంది. అంతలో బయటికి వెళ్ళిన అనన్య ఫోన్ చేయడంతో కాంచన ఏందమ్మీ అక్కడ ఏం జరుగుతుంది, పెళ్ళి క్యాన్సిల్ చేసేసిందా ఆనంద అంటే అదే జరుగుతుంది, ఇప్పుడు తన నోటితో అదే చెప్పేస్తుంది అంటే నిజంగానా ఆనంద నోటితో చెప్పేసిందా పెళ్ళి క్యాన్సిల్ అని అంటూ కాంచన అంటే అవునమ్మా అంతా క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఉండాల్సిన పని నాకు కూడా లేదు వచ్చేస్తున్నాను అని అంటూ అనన్య ఫోన్ పెట్టేగానే కాంచన చాలా హ్యాపీగా డాన్స్ వేస్తూ ఉంటుంది. ఇంకా అయిపోయింది పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది అనేసి కాంచన డాన్స్ వేస్తూ ఉంటే అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా శరణ్య గీత అలాగే విశ్వనాథం ముగ్గురే ఉంటారు.
ఆనంద ఇలా అంటూ ఉంటుంది. మీరు నిర్ణయం తీసేసుకున్నారు, దానికంటే ముందు నేను ఒక మాట మీతో చెప్పాలి అనుకుంటున్నాను అని ఆనంద అనేసరికి ఇంకా వీళ్ళు అలా చూస్తూ ఉంటారు. మరి ఆనంద ఈ పెళ్ళి క్యాన్సిల్ అవ్వదు, చేస్తాను అని చెప్తుందా, లేదంటే దొంగ ఎవరో కనిపెట్టిందా, అసలు ఏం జరిగింది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.